విహారీ గదిలో కూర్చొని ఉంటాడు. అప్పుడు లక్ష్మి విహారీ దగ్గరికి వచ్చి, ఏంటి విహారీ గారు రమ్మన్నారట అని అంటూ ఉంటే అప్పుడు విహారీ లక్ష్మి చేయి పట్టుకొని తనని బాత్రూంలోకి లాక్కుపోతాడు. షవర్ ఆన్ చేయడంతో విహారీ లక్ష్మి ఇద్దరు కూడా షవర్ కింద తడుస్తూ ఉంటారు. ఇప్పటికైనా నీ బుర్ర చల్లపడిందా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. సహస్రతో నన్ను యుఎస్కి పంపించేయాలని నువ్వు డిసైడ్ అయ్యావా అని విహారీ అడుగుతూ ఉంటే, ఎప్పటికైనా మీ భార్య సహస్ర అమ్మగారే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, ఇప్పుడు చెప్తున్నాను విను, నేను యుఎస్కి కాదు ఎక్కడికి వెళ్ళినా సరే ఎట్టి పరిస్థితులను సహస్రను నా భార్యగా నేను యాక్సెప్ట్ చేయలేను. ఎప్పటికైనా నా భార్యవి నువ్వే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ షవర్ కింద తడుస్తూ ఉండగానే అటువైపుగా సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. లక్ష్మి బాత్రూంలో నుండి బయటకు రాబోతూ అనుకోకుండా కాలు జారి కింద పడబోతూ ఉంటే విహారీ లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ నీళ్ళల్లో తడుస్తూ ఉంటారు. ఇక అప్పుడే అటువైపుగా వచ్చిన పద్మాక్షి సహస్ర అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే పద్మాక్షి ఉగ్ర రూపంతో విహారీ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. మరి ఇప్పటికైనా పద్మాక్షికి లక్ష్మి తన భార్య అన్న నిజాన్ని విహారీ చెప్పేస్తాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.